ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి వందనములు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రములు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా దేవుడు మనకిచ్చిన ఈ అవకాశమును బట్టి, అనగా దేవుడి యొక్క వాక్యమును వినడం కూడా ఒక అవకాశముగా భావించాలని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మనకంటే ముందుగా ఉన్నవారు ఎంతో మంది ప్రభువులో ఆయన నామమును ఎరగకుండా కూడా కొంతమంది నిద్రిస్తూ ఉన్నారు దేవుని ప్రియులారా. కాబట్టి మనము ఈ దుఃఖ సమయాలలో మనము దేవుడికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోనమని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. కావున మనము దేవుడితో ఉంటే ఎంతగానో సంతోషిస్తూ ఉంటారని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత ఈ దినమునకై వాగ్దానము ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనములో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. దేవుని ప్రియులారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఏంటిది అనగా ఆయన యొక్క పరిచర్య నానా విధములుగా ఉంటూ ఉన్నవి. దేవుని ప్రియులారా, మనం ఇక్కడ చూస్తూ ఉంటే ఈ యొక్క వచనంలో మనము కరుణింపబడిన వారమై దేవుని ప్రియులారా ఇక్కడ చూస్తున్నాం. అనగా దేవుడి చేత కరుణించబడుతూ ఉన్నాం. కరుణించబడిన తర్వాత మనము అధైర్యపడుతూ ఉన్నాం. ఎందుకనగా ఆయన ద్వారా మనము కరుణించబడ్డామా లేదా అని నానా ప్రశ్నలు మన జీవితాలలో తలెత్తుతూ ఉంటాయి. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనకు శ్రమ కలుగుతూ ఉన్నప్పుడు మనం అధైర్యపడుతూ ఉంటాం. ఎందుకు మనకు శ్రమలు ఎక్కడి నుండి వస్తూ ఉంటాయనంటే, మనము ఒకరికి మంచి చేసినప్పుడు అది తిరిగి మన పైనకి చెడు ప్రభావాన్ని అది చూపిస్తూ ఉంది. దేవుని ప్రియులారా, ఇక్కడ తాత్కాలికంగా మనకు ఆ విధంగా జరుగుతుంది. కానీ మనము దేవుడితో ఉన్నప్పుడు మనము ఆ భూమి పైన మనం కోల్పోతుంటాం. కానీ ఈ స్థానం కన్నా మనకు పరలోకములో అత్యద్భుతమైన ధైర్యము కలుగుతుందని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను దేవుని ప్రియులారా. ఎందుకంటే మన క్రియలు మన వెనక వెళుతూ ఉంటాయని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. తర్వాత ఇక్కడ చూస్తుంటే, కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. ఏంటిది ఈ పరిచర్య? ఎందుకు మనము అధైర్యపడము అనంటే, మనము దేవుడి పేరిట ఇచ్చిన దానిని లేదా మనము ఒకరికి ఆతిథ్యముగా ఇచ్చిన దానిని దేవుడి యొక్క పరిచర్యలో భాగముగా ఎంచుకొనవచ్చు దేవుని ప్రియులారా. ఎందుకంటే మీలో ఒకరికి చేస్తిరి కనుక నాకును మీరు చేసినట్టే అని యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేసిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ, అనగా ఆయనకు మనము వ్యక్తిగతంగా మనం ఇవ్వలేకపోవచ్చు, కానీ ఒక వ్యక్తిని మనము ఆ రూపకంలో చూసుకొని తనకు ఇచ్చినప్పుడు ఆయన ఎంతగానో సంతోషించి ఆనందించే వారిగా ఆ ప్రభుల వారు మనకుంటారని ఆ సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే, పరిచర్య అనగా నానా విధములుగా ఉన్న పరిచర్య. ఒకరికి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినను దాని ప్రతిఫలం పోదు అని దేవుడు చెప్తున్నాడు దేవుని ప్రియులారా. కాబట్టి మనం చేస్తున్న పరిచర్య ఎలా ఉండాలి అంటే, మనము చేస్తున్న పరిచర్య ఒకరికి ఉపయోగకరంగా ఉండాలి దేవుని ప్రియులారా. ఒక్కరికి ఉపయోగకరంగా అని కాదు దేవుని ప్రియులారా. మనం చేస్తున్న ప్రతిదీ కూడా ఏదో ఒకరికి ఉపయోగకరంగా, ప్రయోజనకరంగా ఉండాలి. ఎందుకు ఈ పరిచర్య అంటే ఈ విషయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నాను, ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఒక గిన్నెడు చన్నీళ్ళు ఎండలో వెళ్తున్న వారికి ఇచ్చినాం అనుకోండి, వారు ఎంతగానో వారు సంతోషపడతారు. తర్వాత వారు సంతోషపడడమే కాక దేవుని నామాన్ని స్తుతించిన వారుగా ఉంటారు దేవుని ప్రియులారా. అందుకే ఒకరికి చేసితిరి గనుక మీరును నాకు చేసితిరని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. ఒకరు చలికి చల్లగా వణుకుతూ రోడ్ పైన పడుకున్నప్పుడు వారికి ఒక దుప్పటి లేదా వారికి ఒక బ్లాంకెట్ ని ఇచ్చినప్పుడు దేవుడి నామము స్తుతించబడుతుంది దేవుని ప్రియులారా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనము ఒకరికి చేస్తే దేవుడికి చేస్తున్నామని మనము తలంచుకోవాలి దేవుని ప్రియులారా. హెబ్రీ పత్రికలో జ్ఞాపకం చేయబడుతుంది 10వ అధ్యాయంలో, మీరు దేవుడికి చేసినట్టుగా చేస్తే అది ఎక్కడికి కూడా వెళ్ళదు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుని ప్రియులారా. ఈ యొక్క ప్రాముఖ్యమైన
ఈ శుభ దినమున మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు ఈ యొక్క పరిచర్య నానా విధములుగా ఉన్నా కూడా దేవుడి యొక్క కృప ద్వారా మనము రక్షించబడుతూ ఉన్నాం. కాబట్టి ఆ ప్రభువే మనకు ధైర్యమును అనుగ్రహిస్తారని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత ఇక్కడ 2వ వచనంలో చూస్తే, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనసాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచున్నాం. అవ అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాం. అవమానపరిచే రహస్యమైన కార్యములను మనము విడిచి దేవుడు చూస్తున్నాడన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఈ మధ్యలో ట్రెండీగా ఉంది. ఏంటిది ట్రెండీగా ఉంది అని అంటే, ఒకరికి హెల్ప్ చేస్తే దానికి సెల్ఫీ తీసుకున్న తర్వాత ఇతరులకు షేర్ చేయడం, దాని ద్వారా డబ్బులు అడగడం. దేవుని ప్రియులారా, అది కాదు దేవునికి నచ్చినది. మనకు ఏదైతే నచ్చదో అది దేవుడికి నచ్చుతూ ఉంది. దేవుని ప్రియులారా, మనం ఒకరికి చేస్తే దేవుడికి చేసినట్టు అన్నారు. అందుకే నీవు ధర్మము చేయనప్పుడు నీ కుడి చేయి చేసినది ఎడమ చేతికి తెలియకుండా చేయమని మత్తయి సువార్తలో స్పష్టంగా రాయబడి ఉన్నది. దేవుని ప్రియులారా, కాబట్టి మనము దేవుణ్ణి సంతోష పెట్టువారముగా ఉండాలి, కానీ మనుషులను సంతోషపరిచే వారంగా ఉండవద్దని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి యొక్క కృపలో ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత 3వ వచనంలో జ్ఞాపకం చేస్తే, మాసు వార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాం. మనము అనుకుంటూ ఉన్నాం, అందరూ వింటారులే, అందరూ క్రైస్తవులే, క్రైస్తవేతరులు వినరా అని మనం అనుకుంటుంటాం. కానీ మన జీవితము ద్వారా మనము చేసే ప్రతిదీ కూడా ఇతరులు నేర్చుకునే అనుభవంలోనికి రావాలి. దేవుని ప్రియులారా, అదే మనము సువార్తగా ప్రకటిస్తున్నాం. మన జీవితమే ఒక సువార్తగా అది మలచబడ్డప్పుడు ఎంతగానో సంతోషము, ఆదరణ ఇతరులకు కలుగుతుందని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నశించిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు, కానీ మనము రక్షించబడుతూ ఉన్నాం. నూతన ఆత్మలతో నింపబడుతూ ఉన్నాం. దేవుని ప్రియులారా, అనగా నూతనాత్మ అనగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం నింపబడుతూ ఉన్నాం. ఇతరులను కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మలో పాలు పొందించే కృపను మనం పొందుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే, ఇక్కడ 4వ వచనంలో ఏంటిది సువార్త అనంటే, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుడు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసిన. దేవుని ప్రియులారా, గుడ్డితనం అనగానే మనకు ఫుల్ లైట్స్ లేకపోతే, మనకు ఏమీ లేకపోతే ఆ గుడ్డితనం అనేది కనిపిస్తూ ఉంది. శారీరకంగా కనులు లేకపోతే గుడ్డితనం అని మనం అనుకుంటాం. కళ్ళు మూసుకొని ఒక 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 కొంచెము అనగా ఒక 400 మీటర్స్ అయినా వెళ్ళగలుగుతామా దేవుని ప్రియులారా? కాబట్టి ఆయన యొక్క సువార్త ప్రకాశము లేకుండా గుడ్డితనము ఈ యుగ సంబంధమైన దేవత జరిగిస్తూ ఉంది. అనగా దేవుని యొక్క మార్గంలోనికి వెళ్లకుండా ఆటంకపరుస్తూ ఉందని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ యొక్క యుగ సంబంధమైన యొక్క పొరలను మనము తీసివేసినప్పుడు మన కండ్లకు కూడా ఊసులు అనేటి వస్తూ ఉంటాయి. పొరలుగా అవి వస్తూ ఉంటాయి. కొందరికి దుమ్ములో పనిచేసే వారికి తెల్లవారగానే అవి ఇక్కడ కండ్లకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. దేవుని ప్రియులారా, అనగా వాటిని వేసుకుంటాం ఊసుగల్లుళ్ళు అని చాలా మంది అంటూ ఉంటారు. అంటే ఈ యొక్క యుగ సంబంధమైన దేవత అనేకులను ఊసులు గలవారిగా చేస్తూ ఉంది. దేవుని ప్రియులారా, కాబట్టి ఆ పొరలను రాల్చుకున్నట్లు మనము దేవుడి యొక్క మార్గములో వెళుతూ ఉన్నప్పటికీ ఎన్నో అనేకమైన శ్రమలు మన జీవితాలలో వస్తూ ఉంటాయి. ఇతరుల జీవితాలలో మనము వెళ్ళకపోయినా, అనగా ఇతరులతో మనము ఎటువంటి సంబంధం లేకపోయినా వారితో ఏదో చెడుగా మనల్ని చిత్రీకరించాలని ఈ యొక్క యుగ సంబంధమైన దేవత ఎంతగానో చూస్తూ ఉంటది. దేవుని ప్రియులారా, కాబట్టి నేను ఒకటే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు గర్వపడకుండా మనం చేస్తే దేవుడు ఎంతగానో మనలను ఆశీర్వదిస్తారు. ఆయన సింహాసనం ఎదుట
మనం కూర్చున్నట్లు దేవుడు తన కృపను అనుగ్రహిస్తారు. ఎందుకంటే ఎంతో మంది దేవుని విశ్వాసులు, దేవునితో నడిచిన వ్యక్తులు విశ్వాసం లేక ఎంతో మంది ఉన్నప్పటికీ, విశ్వాసములో బలపరచబడినప్పటికీ వారికి విశ్వాసముతో పాటు గర్వము కూడా వచ్చినప్పుడు గర్వము స్థితిలో జ్ఞాపకం చేసుకొని గర్వములో నుండి వారు పాతాళంలోనికి త్రోయబడ్డారు. దేవుని ప్రియులారా, ప్రధాన దూత అయిన ఆ లూసిఫర్ అక్కడి నుండి త్రోసివేయబడ్డది. ఎందుకు అనంటే చిన్న గర్వము కారణంగా. ఈ దినమున దేవదూతల కంటే మనం గొప్పవారమా? కాదు దేవుని ప్రియులారా. అంటే వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్న దేవదూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేస్తేనని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కాబట్టి వారికంటే మనం గొప్పలం కాదు, వారికంటే గనులం కాదు. కానీ మనము ఆ పరిచర్యను పొందుకొని గర్వము లేకుండా మనము జీవిస్తే దేవుడు ఎంతగానో నా జీవితంలో తన యొక్క కృప, కాపుదల, సంరక్షణ దేవుడు అనుగ్రహిస్తారని ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అట్టి కృప, అట్టి కాపుదల, సంరక్షణ అనుగ్రహించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి యొక్క కృపను బట్టి, ఆయన చేసిన మాటలను బట్టి, ఆయన మనకిచ్చిన మాటలను బట్టి జ్ఞాపకం చేసుకుందాం.